ఇవాళ రేపు రెగ్యులర్ మెసేజెస్ వాడుతున్నారో వాడట్లేదో తెలియదు కానీ వాట్సాప్ మెసేజెస్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వాడుతున్నారని చెప్పొచ్చు. ఆ వాట్సాప్ లో క్రేజీ అప్డేట్స్ ఈ 2024 లో మన ముందుకైతే తీసుకొచ్చేసింది వాట్సాప్ కంపెనీ. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ టెలిగ్రామ్ లో చూస్తున్నాం, దాని నుంచి కాపీ చేశారు కాదు తస్కరించుట కూడా అనుకోవచ్చు. ఎనీవే ఎండ్ ఆఫ్ ద డే మనకి బెనిఫిట్ అవుతుందా లేదా అనేదే మనం చూస్తున్నాం. అండ్ ఇందులో నేను చెప్పేటువంటి టాప్ 5 ఫీచర్స్ ఏవైతున్నాయో కొన్ని స్మార్ట్ ఫోన్స్ లో అంటే కొన్ని వాట్సాప్ లో మీకు వచ్చి ఉండొచ్చు, కొన్ని వాట్సాప్ లో మీకు ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే నేను బీటా టెస్టర్ ని, బీటా కన్నా మెజారిటీ ఆఫ్ ద ఈ టాప్ 5 ఫీచర్స్ అన్ని కూడా ఆల్రెడీ మనకి మార్కెట్ లోకి వచ్చేసి ఉండొచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ రాంది ఏమన్నా ఫీచర్ ఉంది అన్నట్లయితే కనుక లెట్ మీ నో, కామెంట్ చేయండి. ఒకవేళ ఇవి కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా ఫీచర్ వచ్చినా కానీ కామెంట్ చేయండి, సో దట్ మీతో పాటు మన తోటి ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రేపు బిగ్ బిలియన్ డే సేల్స్ లో కావచ్చు, లేదన్నట్లయితే కనుక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో కావచ్చు, అందరూ ఐఫోన్స్ కొని ఉంటారు, లేదా ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ కు మూవ్ అవుతూ ఉంటారు, లేదన్నట్లయితే ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కు మూవ్ అవుతుంటారు. మరి ఇలాంటి సందర్భాలలో ఫోన్ అయితే అప్గ్రేడ్ అయ్యాగానే డేటా అయితే సేమ్ ఉంటుంది కదా. సో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎలా? ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సరికొత్త ఫీచర్ ని మనకి వాట్సాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సింపుల్. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే వాట్సాప్ ఓపెన్ చేయండి, ఇందులో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సో ఇందులో చాట్ లోకి వెళ్ళారు అన్నట్లయితే గనక ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి. మూవ్ చాట్ టు ఆండ్రాయిడ్, అంటే నేను ఇది ఐఫోన్ వాడుతున్నాను కాబట్టి. ఒకవేళ మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ వాడుతున్నారు అనుకోండి, అక్కడ మీకు మూవ్ చాట్ టు ఐఫోన్ అని చెప్పి మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఐఫోన్, అంటే ఒకవేళ మీరు ఐఫోన్ టు ఐఫోన్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ వాడుతుంటే అక్కడ మీకు మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్ అని చెప్పి మనకు చూపించడం జరుగుతుంది. సో ఏదైనా కానీ మనకి సేమే. సో ఇక్కడ ఒక్కొక్క ఫీచర్ గురించి మనం చూద్దాం. మూవ్ చాట్ టు ఆండ్రాయిడ్ అయితే నేను ఫస్ట్ ఇనిషియల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఒకటి ఇదే ఫోన్ నెంబర్ ని వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు స్టార్ట్ కొట్టేయచ్చు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్, ట్రాన్స్ఫర్ టు ఏ డిఫరెంట్ ఫోన్ నెంబర్. అంటే ఇప్పటిదాకా మనం వాట్సాప్ అనేది సేమ్ ఫోన్ నెంబర్ తోనే మనం చాట్ ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం కదా. ఈవెన్ మనం ఫోన్ నెంబర్ చేంజ్ చేసినా కానీ చేసుకునేటువంటి ఫీచర్ మనకి ఇందులో ఇచ్చారు. నేను ఇక్కడ జనరల్ గా అదే ఫోన్ నెంబర్ వాడుతున్నాను కాబట్టి స్టార్ట్, ఒకవేళ లేకున్నా కానీ మీరైతే కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మరొక ఆప్షన్ చూపిస్తుంది చూడండి, ఇక్కడ కంటిన్యూ ఇన్ ద న్యూ ఫోన్. ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వెళ్ళి వాట్సాప్ ని ఓపెన్ చేసి రీస్టోర్ చాట్ హిస్టరీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని 2 ఫోన్స్ కి టైప్ సి టు టైప్ సి లేదా లైట్నింగ్ పోర్ట్ టు టైప్ సి కనెక్ట్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీ డేటా అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ లైక్ దాట్. అండ్ ఒకవేళ మీరు డిఫరెంట్ నెంబర్ తోటి మీరు ట్రై చేయాలనుకుంటున్నా గానీ ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఏంటి, అలాగే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి ఫోన్ నెంబర్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఇండియా నుంచి వేరే కంట్రీకి మూవ్ అవుతూ ఉంటారు చూసారా, అలాంటి సందర్భాలలో ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. మనం వేరే కంట్రీకి మూవ్ అయినా కానీ చాట్ హిస్టరీ అయితే మనకి సేమ్ గా ఉంటుంది కదా, అదైతే మనము చేంజ్ చేసుకోం కదా. సో ఈ ఫీచర్ కూడా ఫెంటాస్టిక్. 2024 లో బాగా యూస్ఫుల్ అయినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఇదే. అలాగే మనం ఒకవేళ ఐఫోన్ టు ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారంటే ట్రాన్స్ఫర్ ద చాట్ టు, ఇక్కడ ఐఫోన్ కాబట్టి ఐఫోన్ అని చూపించింది. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ వాడితే ఆండ్రాయిడ్ అని చూపిస్తుంది. స్టార్ట్ కొడతారు, ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, కొత్త ఫోన్ లో, కొత్త ఐఫోన్ అయితే ఐఫోన్, ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, దాంట్లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సేమ్ ఫోన్ నెంబర్ తో మీరైతే రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ మీకు కొత్త ఫోన్ లో ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్ ని ఈ ఫోన్ తోటి మీరైతే స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీకు ఆటోమేటిక్ గా ఇందులో ఉండేటువంటి చాట్ హిస్టరీ అంతా అందులోకి వైర్లెస్ గా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, అంటే ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఫీచర్. ఇక మరొక ఫీచర్ వచ్చేటప్పటికి ఇంట్రెస్టింగ్, ముఖ్యంగా స్క్రీన్ షేరింగ్. ఒకవేళ మన ఇంట్లో మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆ ఫీచర్స్ లేదా సెట్టింగ్స్ లోకి ఏం చేయాలి ఏంటి అని అర్థం కానప్పుడు డైరెక్ట్ గా మీరు ఇక్కడ 3 డాట్స్ చూసారా, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షేర్ ద స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే గనక ఆటోమేటిక్ గా మీ స్క్రీన్ ఏదైతే ఉందో అవతల వాళ్ళతోటి షేర్ అవడం అయితే జరుగుతుంది. సో దట్ అవతల వాళ్ళ మొబైల్ ఫోన్ ని కంప్లీట్లీ మీ కంట్రోల్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్. లైక్ రిమోట్ గా మనము రిమోట్ డెస్క్టాప్ ఇలాంటివన్నీ వాడుతుంటాం కదా, కంప్యూటర్ టు కంప్యూటర్, సేమ్ అదే విధంగా మనం మొబైల్ ఫోన్ నుంచి మరొక మొబైల్ ఫోన్ ని కంట్రోల్ చేసేటువంటి ఫీచర్ ఇది. సో ఇది కూడా క్రేజీ అప్డేట్. ఇక మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేటప్పటికే, ఇది నా ఐఫోన్ లో అయితే రాలేదు, బట్ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే వచ్చేసింది. సో ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ గా మనకి ఫిల్టర్ ఆప్షన్ ఇచ్చారు, ఇక్కడ నన్. దీని తర్వాత మనకి వార్మ్, లేదన్నట్లయితే కనుక కూల్, అలాగే బ్లాక్ అండ్ వైట్, ఈవెన్ లైట్ లీక్, దీంతో పాటు డ్రీమీ అండ్ ప్రిజం లైట్, ఇట్లా రకరకాల ఫిల్టర్స్ ని మనం వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్స్ టు. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్స్ చూస్తున్నారు కదా, సో ఫిల్టర్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నన్ పెట్టేసుకుంటున్నాను. అండ్
బ్యాక్గ్రౌండ్స్ లో మీరు రకరకాల ఈవెన్ వీడియో కాల్ చేసినప్పుడు చూసారా బ్యాక్గ్రౌండ్ ఇది ఒక సీనరీ క్రియేట్ చేసింది. అలాగే రకరకాల కిచెన్ పెబల్స్ ఇలాంటి వాటన్నిటిని కూడా మనము కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా అంటే మీటింగ్స్ ఇట్లాంటివి జరిగేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది. ఈ అప్డేట్ కూడా బాగుంది. బట్ iOS కి అయితే రాలేదు. ఇది ఆండ్రాయిడ్ ఫోన్ లో అయితే అవైలబుల్ ఉంది. అండ్ దీంతో పాటు మీకు ఫేస్ బ్యూటీ మోడ్ కూడా తీసుకొచ్చారు. లైక్ వివో ఫోన్స్, ఒప్పో ఫోన్స్ అన్నిట్లో మనం చూస్తుంటాం కదా, ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ ఇలాంటివి ఉంటే కనుక స్మూతింగ్ చేస్తుంటుంది చూసారా, ఆ ఫీచర్ కూడా అవతల వాళ్ళకి అందంగా కనపడటం కోసం. ఎనీవే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇది మాత్రం నిజంగా క్రేజీ అప్డేట్. ఇవాళ రేపు ఏ లేకుండా మనం ఏది కూడా యూజ్ చేయట్లేదు. ఫైనల్లీ ఏఐ ఈజ్ ఇన్ ద వాట్సాప్ ఆల్సో. ఎస్, మీరు వింటుంది నిజమే. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఫ్యామిలీ గ్రూప్ లో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, లేదా ఫెస్టివల్ గ్రీటింగ్స్ చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. జస్ట్ మీకు ఇక్కడ పైన టాప్ లో బ్లూ కలర్ రింగ్ లాగా కనిపిస్తుంది కదా, ఎస్ దిస్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ వాట్సాప్ వాడితే బిజినెస్ అసిస్టెంట్ అని, లేదన్నట్లయితే కనుక లైమా 3.0 అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జస్ట్ ఒక మెసేజ్ అయితే టైప్ చేస్తున్నాను, క్రియేట్ an image ఫర్ గుడ్ మార్నింగ్ విషెస్ అని చెప్పి నేను టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఆటోమేటిక్ గా దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ ని మనకి ఇక్కడ ఇది జనరేట్ చేసి చూపించడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ క్రేజీ. అంటే రెగ్యులర్ గా మనము ఏదో వెబ్సైట్ లో నుంచో లేదా ఇంకొక దగ్గర నుంచో మనం జనరేట్ చేసుకొని చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం ఇక్కడ నుంచే ఈవెన్ దీన్ని మీరు చూసారు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు సేవ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాల్సినటువంటి మీ ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిట్లో కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫెస్టివల్ విషెస్ కావచ్చు, లేదా విషింగ్ యూ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి నేను ఇక్కడ టైప్ చేసి 2025 అని పెడుతున్నాను. సో ఆటోమేటిక్ గా దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ ని ఇది జనరేట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ నాట్ ఇన్ ద ఇంటర్నెట్. మనం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని ఇది ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసి అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఇక్కడ మీరు చూసారు కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి చీర్స్ చేసేటువంటి ఒక ఫోటోని అయితే మనం ముందు తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా మనము మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ ని మనం ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంతే కాదండోయ్, క్రియేట్ an image of Shih Tzu in cloud. డైరెక్ట్ గా నేను ఇక్కడ ఒక ఫీడ్ అయితే ఇచ్చాను. ఆ ఫీడ్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా అది ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మీ క్రియేటివిటీకి హద్దులు లేవు. మనం ఇష్టం వచ్చినటువంటి ఇమేజ్ ని ఇక్కడైతే క్రియేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఎంత క్యూట్ గా, ఎంత ఏంజల్ లాగా ఉందో. సో ఈ విధంగా ఏని యూజ్ చేస్తూ మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ ని కూడా ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మరొక ఫ్యూచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక, జనరల్ గా మనము ఎక్కువగా చాట్ చేసే వాళ్ళతోటో లేదన్నట్లయితే గనక ఎక్కువగా యాక్టివ్ గా ఉండేటువంటి గ్రూప్స్ అవి కూడా మూడింటిని మాత్రమే మనం అయితే పింగ్ చేసుకోవచ్చు. బట్ ఇంకా ఎడిషనల్ గా మీకు కావాలనుకుంటున్నారు అంటే ఎవరన్నా మీరు ఫేవరెట్ కింద యాడ్ చేసుకొని ఇక్కడ యాడ్ టు ఫేవరెట్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో యాడ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా మీకు వాళ్ళ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా ఇక్కడ నుంచే వాళ్ళతో అయితే చాట్ చేసుకోవచ్చు. ఆల్ కొట్టుకుంటే అన్ని చాట్స్ వస్తాయి. అండ్ ఫేవరెట్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక, అంటే పిన్ చేసే ఆప్షన్ మనకు మూడే ఉంటాయి కాబట్టి, సో క్విక్ యాక్సెస్ కింద మనకి ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక ఫైనల్ గా మరి నాకైతే ఈ అప్డేట్ వచ్చింది, మరి అందరికి వచ్చిందా రాలేదా అనేది నాకు తెలియదు. జనరల్ గా మనం స్టేటస్ చూస్తాం కదా, ఇంతకు ముందు మనకి ఏంది ప్రొఫైల్ పిక్చర్ వచ్చి సర్కిల్ కనిపించేది కదా, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ లాగా మనకి ఇది కొంచెం పెద్దగా చూపించడం జరుగుతుంది. సో ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. మేబీ ఇది యాజ్ ఆఫ్ నో చాలా మందికి అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు వచ్చినా రాకపోయినా కానీ మీరు వెయిట్ చేయండి, నెక్స్ట్ అప్డేట్ లో మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ 2024 లో వాట్సాప్ లో ఉన్నటువంటి క్రేజీ ఫీచర్ అండ్ అప్డేట్స్ అయితే. సో దీంట్లో నాకు బాగా ఉపయోగపడేది ఏంటి అంటే ఫేవరెట్ పిన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి మెటా తోటి, అంటే డైరెక్ట్ గా మనం ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తున్నాం లేదా డెవలప్ చేస్తుంటాం చూసారా, అండ్ దీంతో పాటుగా ముఖ్యంగా చాట్ ట్రాన్స్ఫర్ ఉంది చూసారా, ఇది మాత్రం సింప్లీ క్రేజీ. ఎందుకంటే ఐఫోన్ టు ఐఫోన్, ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ టు ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్ టు ఐఫోన్ తో పాటు ఒక నెంబర్ నుంచి మరొక నెంబర్ కి ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో సింప్లీ సూపర్బ్ అంతే. ఎనీవే మీకు నచ్చిన ఫీచర్ ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.